నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు సుప్రీంకోర్టు చరిత్రలో నూతన అధ్యాయం తొలిసారి విచారణ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ పదవీ విరమణ రోజునే ఆరంభం ప్రతి పేదవాడికి న్యాయం అందించటమే జడ్జి లక్ష్యం తుది శ్వాస వరకు రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తానని వీడ్కోలు సభలో జస్టిస్ రమణ వెల్లడి జస్టిస్ రమణకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఘనమైన వీడ్కోలు ప్రజల న్యాయమూర్తిగా పేరు గడించారన్న జడ్జిలు సీనియర్ న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ కాలుష్య నివారణకు చర్యలు పార్లే సంస్థతో ఏపీ సర్కారు ఒప్పందం ప్లాస్టిక్ బ్యానర్లపై నిషేధం విధిస్తున్నట్టు సీఎం ప్రకటన అవినీతిని జగన్ క్రమబద్ధీకరిస్తున్నారన్న చంద్రబాబు లేపాక్షి భూముల్ని చౌకగా కొట్టేశారని ఆగ్రహం ఏపీని అప్పుల పాలు చేశారని ఆరోపణ 3 రోజుల తర్వాత మొదలైన బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత హన్మకొండ సభకు హైకోర్టు అనుమతి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ రాహుల్తోనే పార్టీ నాశనమైందని ఆరోపణ అవాస్తవాలు చెబుతున్నారన్న జయరాం రమేష్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దు గనులను సొంత కంపెనీకి కేటాయించారనే ఆరోపణలపై నిర్ణయం తీసుకున్న గవర్నర్ సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే దిశలో కీలక ముందడుగు పడింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చొరవతో సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు సీజేఐగా జస్టిస్ రమణ పదవీ విరమణ చేస్తున్న రోజే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది పెండింగ్ కేసుల్ని సత్వరమే పరిష్కరించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని జస్టిస్ రమణ సూచించారు సుప్రీంకోర్టు విశ్వసనీయతను పరిరక్షించుకోవాలని తన సహచరులకు విజ్ఞప్తి చేశారు జస్టిస్ రమణ పదవీ విరమణ సందర్భంగా న్యాయవాదులు భావోద్వేగానికి గురయ్యారు న్యాయ వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కీలక అధ్యాయం లిఖితమైంది కోర్టు చరిత్రలో తొలిసారిగా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు ప్రత్యక్ష ప్రసారాల కోసం చాలా కాలం నుంచి కృషి చేస్తూ వచ్చిన జస్టిస్ ఎన్వి రమణ తాను పదవి విరమణ చేస్తున్న రోజు ఈ ప్రక్రియకు కార్యరూపమిచ్చారు ఫలితంగా ఆయన నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేపట్టిన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు రాజకీయ పార్టీల ఉచిత హామీలు కర్ణాటకలో ఇనుప గనుల మైనింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యల కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే వెసులుబాటు కల్పించారు విచారణ అనంతరం మాట్లాడిన సీజేఐ అన్ని కోట్ల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆకాంక్షించారు సాంకేతిక మార్పులను న్యాయ వ్యవస్థ అందిపుచ్చుకోవాలని సూచించారు ఆ దిశలో తాను సాయశక్తులా కృషి చేశానని గుర్తు చేసుకున్నారు పెండింగ్ కేసులు పెద్ద సవాలుగా నిలిచాయన్న ఆయన కేసుల లిస్టింగ్ విచారణ తేదీల ఖరారుపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించలేకపోయినట్లు విచారం వ్యక్తం చేశారు కరోనా కారణంగా తన హయాంలో 50 రోజుల కంటే ఎక్కువ పూర్తి స్థాయి విచారణ జరగకపోవడం పట్ల కూడా జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు The only way out for this is to reform the functioning of the system. We need to deploy modern technology tools and artificial intelligence to find a lasting solution. Even though we tried developing some modules, because of the compatibility and security issues, we could not make such much progress. Let all of us march forward with discussion and dialogue in the process of giving speedy and affordable justice to the common man. I am not the last or the first one to contribute for development of the institution. Several great people have contributed immensely to advance the cause of justice. People may come and go, but the institution remains forever. Of course, each one of us have to make our own contribution. I have done my bit to the best of my ability. జస్టిస్ ఎన్వి రమణ పదవి విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు భావోద్వేగానికి లోనయ్యారు జస్టిస్ ఎన్వి రమణ సీజేఐగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు కార్యనిర్వాహక పార్లమెంటరీ న్యాయ వ్యవస్థల మధ్య సమతూకం పాటించారన్న సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఒక దశలో తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు జస్టిస్ రమణ ప్రజల న్యాయమూర్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులు సహా రాజ్యాంగ పక్షాన నిలిచారని పేర్కొన్నారు I must say, your lordship excelled our expectations. You lived beyond anybody's expectations.
జస్టిస్ రమణ కష్టకాలంలోనూ వ్యవస్థల మధ్య సమతూకం పాటించారంటూ మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశంసించారు. సుప్రీంకోర్టు హుందాతనం, సమగ్రతను పరిరక్షించారని పేర్కొన్నారు. జస్టిస్ రమణ హయాంలో వివిధ హైకోర్టుల్లో 224 మంది న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసినట్లు అటార్నీ జనరల్ కె వేణుగోపాల్ గుర్తు చేశారు. తొలిసారి సుప్రీంకోర్టులో పూర్తి స్థాయిలో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు. వివిధ ట్రైబ్యునళ్లలో 100 మందికి పైగా సభ్యులను నియమించినట్లు వెల్లడించారు. సీజేఐగా జస్టిస్ రమణ సాధించిన విజయాలు చిరస్మరణీయమని కొనియాడారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సీజేఐగా జస్టిస్ ఎన్వి రమణ సేవలను కొనియాడారు. న్యాయ విభాగంలో కర్త మాదిరిగా తన విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. జస్టిస్ రమణ పదవీ విరమణ న్యాయ వ్యవస్థకు తీరని లోటు అని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలన్న గురజాడ పిలుపును న్యాయ వ్యవస్థ స్ఫూర్తి మంత్రంగా భావించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. పేద ప్రజల గురించి ఆలోచించి వారికి న్యాయాన్ని అందించాలని, అదే పరమావధిగా పనిచేయాలని కోరారు. సీజేఐగా తన చివరి రోజు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో తన మనోగతాన్ని సహచరులతో పంచుకున్నారు. ప్రతి పేదవాడికి న్యాయం అందించటమే న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. సీజేఐగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ రమణ సత్యమేవ జయతే అనేది తాను నమ్మే సిద్ధాంతమని పేర్కొన్నారు. మారుమూల గ్రామం నుంచి వచ్చి వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొని నిలబడ్డారని వివరించారు. సీజేఐగా తన కర్తవ్య నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు పేర్కొన్నారు. కేసుల పరిష్కారంలో కొత్త వరవడి తెచ్చామన్న ఆయన అత్యాధునిక మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేసినట్లు వివరించారు. కొలీజియంతో కలిసి 255 మంది జడ్జీల నియామకానికి సిఫారసు చేశామని, ఇప్పటికే 224 మంది జడ్జీల నియామకం పూర్తయిందని గుర్తు చేశారు. That the Indian judiciary was alien and quite distant to the general public. There are also still millions of suppressed people who needs judicial help, who are apprehensive to approach the judiciary in times of need. My experience so far has convinced that in spite of fulfilling its constitutional mandate, the judiciary does not find adequate reflections in the media, thereby depriving the people of knowledge about the courts and the Constitution. I felt it was my constitutional duty to dispel these notions and bring the court closer to the people by way of generating awareness and building confidence among the people about the judiciary. During my visits, I am happy to note that people are able to engage with me on my subject in their language. The need of the hour is the Indianization of our legal system. When I say Indianization, I mean the need to adapt to the practical realities of our society and localize our judicial delivery system. ప్రతి తీర్పులోనూ ప్రజల మనసు గెలిచేందుకు ప్రయత్నించానని జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. చివరి శ్వాస వరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి గురజాడ అప్పారావు సూక్తులను గుర్తు చేసుకున్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని న్యాయ వ్యవస్థ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. This country has provided me with many opportunities and happiness, and it was an honor to serve you all. Both your support and criticism has carried me this far. The end of my tenure just marks the end of my constitutional assignment. However, I shall fulfill the constitutional vows till the end of my last breath. I did my best, whatever I can. It is with the cooperation of all my brother and sister judges. I never miss an opportunity to quote the famous Telugu poet Mahakavi Gurajada. Desamante matti kaadoi, desamante manushloi. Gurajada gave a universal definition to the concept of nation. When people is progress, the nation progress. అనంతరం జస్టిస్ రమణకు బార్ అసోసియేషన్ తరపున జ్ఞాపికను అందించారు. అంతకుముందు జస్టిస్ ఎన్వి రమణ పనితీరుపై తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పులన్నీ సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయని కొనియాడారు. దేశంలోని హైకోర్టులు, ట్రైబ్యునళ్లలో 3వ వంతు నియామకాలు జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలీజియం చేపట్టినవేనని ప్రశంసించారు. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జస్టిస్ రమణ ఎంతో కృషి చేశారని వివరించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ ఎన్నో చరిత్రాత్మక తీర్పులను వెలువరించారని న్యాయమూర్తులు, న్యాయవాదులు కొనియాడారు. కరోనా సంక్షోభంలో కూడా ఆయన సాంకేతికతను వినియోగించుకుని పనిచేసిన తీరు అనితర సాధ్యమని చెప్పారు. ఎన్నో సున్నితమైన రాజ్యాంగ అంశాలను వివాదాలు లేకుండా పరిష్కరించిన ఘనత జస్టిస్ రమణ సొంతమని వివరించారు. జస్టిస్ రమణ పదవీకాలం దేశ న్యాయ వ్యవస్థకు సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో దేశ న్యాయ వ్యవస్థకు సమున్నత గౌరవం లభించిందని, ప్రజల కోణంలో భారత న్యాయ వ్యవస్థ పనిచేస్తుందనే విషయం ప్రస్ఫుటమైందని బార్ అసోసియేషన్ కొనియాడింది. రాజ్యాంగ స్ఫూర్తి, పౌర హక్కుల రక్షణలో కొత్త అధ్యాయం సృష్టించారని ప్రశంసించింది. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై కీలకమైన చర్చ జరిగే విధంగా చేయడంలో జస్టిస్ రమణ విజయం సాధించారని తెలిపింది. జడ్జిల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పనలో జస్టిస్ రమణ ఎంతో కృషి చేశారని చెప్పారు. సామాన్యుడికి అర్థమయ్యే విధంగా జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పులు అందరికీ ఆదర్శనీయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొనియాడారు. Friends, there are three things which I can talk about as a law officer, which shows immense contribution of my Lord Justice Ramanna. The first is the speed with which appointments were made in various high courts and various tribunals. 1/3 of the total strength of judges in India is filled up by the present collegium. The second contribution which we can never forget is my Lord Justice Ramanna's zeal for infrastructural development of various courts throughout the country. So far as the judgments delivered by my lords are concerned, one thread in every judgment which I have found as a citizen of India, not as a law officer or as an advocate, was the judgments were capable of being understood by a common man. జస్టిస్ రమణకు మాతృభాషపై మమకారం అద్భుతమని చెప్పిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పదవీ విరమణ తర్వాత తెలుగులోనే పుస్తకాలు రాస్తానని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. జస్టిస్ రమణ మేధస్సు, సామర్థ్యం, వ్యక్తిత్వాన్ని చూస్తే రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే అత్యున్నత పదవి అధిష్ఠించేవారని వికాస్ సింగ్ వ్యాఖ్యానించారు. He was keen to join politics, and with his intellect and with his ability and with his personality, his charisma, I personally feel that it is a loss for politics, because if he had been there, probably he would have been the Prime Minister of India today. It is our good fortune that he chose to the legal profession. This is the highest you can get here, and he got here. జస్టిస్ రమణ ఇచ్చిన వారసత్వాన్ని కొనసాగించి తన తర్వాత వచ్చే వారికి అందించడం తన బాధ్యత అని కాబోయే సీజేఐ జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. అయితే జస్టిస్ రమణ ప్రజాదరణను అందుకోవడం తనకు సాధ్యం కాదని జస్టిస్ లలిత్ స్పష్టం చేశారు. It's a tough time for somebody like me. Look at the popularity of my predecessor. How am I going to don that mantle now, hereafter? Right at the outset, even before I assume office, I express my complete inability to match and go anywhere near this popularity. The achievements of Justice Ramana are well known. హైదరాబాద్లో జస్టిస్ రమణ నేతృత్వంలో నెలకొల్పిన మధ్యవర్తిత్వ కేంద్రం జస్టిస్ రమణకు దేశం పట్ల ఉన్న బాధ్యత, ముందు చూపునకు ప్రత్యక్ష నిదర్శనమని బార్ అసోసియేషన్ కొనియాడింది. సీజేఐగా తనదైన ముద్ర వేసిన జస్టిస్ ఎన్వి రమణకు బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలుకుతున్నామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతిని సమతుల్యం చేసుకుంటూ ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను 2027 నాటికి ప్లాస్టిక్ కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు జగన్ తెలిపారు. ఇందులో భాగంగానే జగన్ సమక్షంలో పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఏపీ సర్కారు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా పార్లే సంస్థ 974 కిలోమీటర్ల సముద్ర తీరం వెంబడి ప్లాస్టిక్ వస్తువుల్ని సేకరించి రీసైకిల్ చేస్తుందని జగన్ వివరించారు. అలా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ను అదిదాస్, అమెరికా ఎక్స్ప్రెస్, మెర్సిడీస్ బెంజ్ వంటి సంస్థలు ఉత్పత్తుల్లో వినియోగిస్తుందని జగన్ వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు 25,000 మంది తీర పరిరక్షణ వాలంటీర్లను తయారు చేస్తామన్న జగన్, విశాఖలో ప్లాస్టిక్ శుద్ధీకరణ, పునరుత్పత్తి, పరిశోధన ప్రక్రియను పార్లే సంస్థ త్వరలో మొదలు పెడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ కోసం వచ్చే 6 ఏళ్లలో 16,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని, దాదాపు 20,000 మందికి ఉపాధి లభిస్తుందని జగన్ చెప్పారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి వీళ్ళంతా కూడా కృషి చేస్తారు. ఒక పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలోనే రాబోతా ఉంది. దీనివల్ల దాదాపుగా $2 బిలియన్, 16,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ 6 సంవత్సరాలలో రావడమే కాకుండా దాదాపుగా 20,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగాలు వస్తాయి. అల్టిమేట్ గా ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ను తీసే ఒక గొప్ప కార్యక్రమానికి
శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనంటే ప్లాస్టిక్ వద్దు, కాస్త రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, బట్టతోనే ఫ్లెక్సీలు పెట్టించే కార్యక్రమమే చేయాలి. తండ్రిని అడ్డుపెట్టుకుని నాడు దోచిన భూములను హస్తగతం చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. లేపాక్షి భూములు కారు చౌకగా కొట్టేసేందుకు జగన్ యత్నిస్తున్నారన్న చంద్రబాబు 20,000 కోట్ల విలువైన ఆస్తులను 500 కోట్లకే చేజిక్కించుకున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో 3వ రోజు పర్యటించిన చంద్రబాబు వివిధ గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు. జగన్ ప్రభుత్వం కక్షగట్టి కుప్పం అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. ఒక పక్క ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల అక్రమాలను అడ్డుకున్నందుకే కుప్పంలో తనపై దాడికి యత్నించారన్న చంద్రబాబు దారులన్నీ మూసుకుపోవడంతో ఆ పార్టీ నేతలు సహనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అతను చేసిన తప్పుల్ని, అవినీతిని రెగ్యులరైజ్ చేయడానికి ఉన్నాడు. ఒకప్పుడు అవినీతి చేసి 1,00,000 కోట్ల రూపాయల తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించి జైలుకు పోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సంస్థల్నే హస్తగతం చేసుకుంటున్నాడు. ఒక హిందూ ప్రాజెక్ట్ లేపాక్షి 8,500 ఎకరాల భూమి అర్ధ గంటలో బెంగళూరు ఎయిర్పోర్ట్ దూరం, దాన్ని ఈరోజు మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. దాని విలువ 20,000 కోట్లు. వీళ్ళ మేనమామ కొడుకు ఆయనే టెండర్ పెట్టాడు. ఆయన కంపెనీ టర్నోవర్ 20 కోట్లు. 20 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండే కంపెనీ 500 కోట్లు పే చేస్తుందంట. దాని విలువ 20,000 కోట్లు. జనాభా పెరుగుదల రేటు తక్కువ ఉందనే కారణంతో దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు తగ్గితే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గిందన్న గణాంకాలపై స్పందించిన కేటీఆర్ జనాభా నియంత్రణ సహా చాలా అంశాల్లో దక్షిణాది రాష్ట్రాల పనితీరు భేషుగ్గా ఉందన్నారు. జనాభా నియంత్రణ కారణంగా నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయని కేటీఆర్ ప్రస్తావించారు. అదే జరిగితే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 3 రోజుల తర్వాత జనగామ జిల్లాలో ఆగిన చోట మొదలైంది. స్టేషన్ ఘన్పూర్ పరిధిలోని పామ్నూరు వద్ద ప్రారంభమైన పాదయాత్ర ఉప్పుగల్లు, కూనూరు గ్రామాల మీదుగా కొనసాగుతోంది. కూనూరు వద్ద సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు తెరాస శ్రేణులు యత్నించాయి. సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో భాజపా కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో తెరాస నేత చాగంటి రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ముఖ్యమంత్రి కుటుంబంపై వచ్చిన ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే తమ యాత్రను అడ్డుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో భాజపా తలపెట్టిన సభకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయబోరని, పోలీసులకు హామీ పత్రం ఇవ్వాలని భాజపాకు స్పష్టం చేసింది. సభలకు అనుమతి ఇచ్చే విషయంలో డీజీపీ ఒక్కో సందర్భంలో ఒక్కో తీరుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. అనుమతులపై నిర్దిష్ట విధానం ఎందుకు అమలు చేయడం లేదో పోలీసులకే తెలుసని అభిప్రాయపడింది. సభలో ఎంతమంది పాల్గొంటారు, పార్కింగ్ ప్రాంతాలు ఎక్కడా తదితర వివరాలను పోలీసులకు సమర్పించాలని భాజపాను హైకోర్టు ఆదేశించింది. అటు బండి ప్రజా సంగ్రామ యాత్రను ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పీలుపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బండి సంజయ్ యాత్రకు అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పిటిషన్లో పేర్కొంది. పిటిషన్ను విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి జేబు సంస్థలయ్యాయన్న అనుమానం కలుగుతోందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సీబీఐ నోటీసులు వస్తాయని బీజేపీ ఎంపీలు ఎలా చెప్తున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఎంఎన్జే ఆసుపత్రిలో మాడ్యులర్ థియేటర్లను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారి ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ కోర్సును తెలంగాణలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మరో నెల రోజుల్లో 30 కోట్లతో రోబో థియేటర్ ప్రారంభిస్తామన్న హరీష్ క్యాన్సర్ రోగుల చికిత్స కోసం ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. భాజపా విధానాలపై మండిపడ్డ హరీష్ కర్ణాటకలో మత కల్లోలాలకు ఎవరు కారణమో ప్రజలకు తెలుసన్నారు. హైదరాబాద్లో అదే పరిస్థితి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితపై భాజపా నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టి మరీ రుణాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వి మురళీధరన్ అన్నారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి ఏపీ ప్రభుత్వం రూల్ ఆఫ్ లాను పాటించాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజలే తగిన నిర్ణయం తీసుకుంటారని మురళీధరన్ వ్యాఖ్యానించారు. ప్రతి పథకానికి ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం సరికాదన్న కేంద్ర మంత్రి కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు.
We should learn the lessons from various countries. When the debt increases, what type of issues are likely to come up? Here I came to know that the government is keeping or pledging even government property and taking loans, which is a very bad precedent. I'm sure that it is against the spirit of the constitution and it is against the spirit of the FRBM. Government land is pledged to take loans which ultimately will be very difficult to repay. సినీ ఫక్కీలో భారీ దొంగతనానికి కుట్ర పన్నిన ఓ ముఠా స్థానికులు దుకాణదారుల సాహసంతో పోలీసులకు పట్టుబడిన ఘటన నెల్లూరులో జరిగింది. పోలీసులు, ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ 7 సభ్యుల ముఠా నెల్లూరులో ఓ బంగారు దుకాణంలో ప్రవేశించారు. తమకు వచ్చిన జాబితా ప్రకారం దుకాణంలో సోదాలు చేయాలని చెప్పారు. 1.5 కోటి విలువ చేసే 12 కిలోల బంగారాన్ని జప్తు చేస్తున్నామని చెప్పారు. తమ కార్యాలయానికి వచ్చి వివరాలు చెప్పి బంగారాన్ని తీసుకెళ్లాలని దుకాణదారుకు సూచించారు. ఇక్కడే అనుమానించిన దుకాణం యజమాని బంగారం దుకాణదారుల అసోసియేషన్ 3వ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సాయంతో ముఠా సభ్యులను ఎక్కడికి వెళ్లకుండా చూడగా పోలీసులు అక్కడికి చేరుకుని 7గురిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి 5 పేజీల లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం వదులుకుంటున్నట్లు అందులో తెలిపారు. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన ఆజాద్ ఆయన ప్రవేశంతోనే కాంగ్రెస్కు కష్టాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. రాహుల్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీ నాశనమైందని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో సంస్థాగత మార్పుల కోసం పట్టుబడుతున్న నేతల్లో గులాం నబీ ఆజాద్ ఒకరు. కాంగ్రెస్లో అసమ్మతి నేతలుగా ముద్రపడిన G23 బృందానికి ఆజాద్ నేతృత్వం వహించారు. పార్టీని పూర్తిగా సంస్కరించాలంటూ 2020లో అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. పూర్తి స్థాయి అధ్యక్షుడిని వీలైనంత త్వరగా నియమించాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో పార్టీ విఫలమైనందునే ఆజాద్ కాంగ్రెస్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. గులాం నబీ ఆజాద్ రాజీనామా నిర్ణయం దురదృష్టకరమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పోరాటానికి పార్టీ సన్నద్దమవుతున్న సమయంలో ఆజాద్ ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్కు రాజీనామా చేస్తూ ఆజాద్ రాసిన 5 పేజీల లేఖలో పేర్కొన్న అంశాలపై మరో సీనియర్ నేత జయరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో చెప్పిన చాలా విషయాలు వాస్తవం కాదని జయరాం రమేష్ అన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా త్వరలో భారత్ జోడో యాత్ర, నిరుద్యోగ ర్యాలీలకు పార్టీ సిద్ధమవుతోన్న వేళ ఆజాద్ రాజీనామా చేయడం బాధించిందని జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన శాసన సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫారసు మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ మైనింగ్ లీజును తన సొంత కంపెనీలకే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనంటూ భాజపా గవర్నర్కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై గవర్నర్ కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కోరారు. హేమంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన ఈసీ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది. ఈ నివేదిక ఆధారంగా హేమంత్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హేమంత్ శాసన సభ్యత్వం రద్దయినప్పటికీ ఆయన సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. 6 నెలల్లో ఆయన తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సెన్సెక్స్ 59 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం క్రితం ముగింపు కంటే 276 పాయింట్ల ఎగువన 59,051 వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 59,322 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత క్రమంగా అమ్మకాలు పెరిగి సెన్సెక్స్ 58,723 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 58,834 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 17,559 వద్ద ముగిసింది.